రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ అధ్యక్షతన సోషల్ మీడియా దుర్వినియోగంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రామచంద్రపురం సిఐ వెంకట్ నారాయణ, ఎస్ఐ నాగేశ్వరరావు, గంగవరం ఎస్ఐ సోమేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని వాట్సప్ గ్రూపులు అభ్యంతరకరమైన, ప్రేరేపించే మరియు సామాజికంగా సున్నితమైన కంటెంట్ ప్రచారం చేయుటకు వేదికగా ఉపయోగపడుతున్నట్లు గమనించాం. ఇటువంటి చర్యలు శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉన్నది. అందువల్ల సామాజిక ఐక్యతను కాపాడుటకు మరియు సోషల్ మీడియా దుర్వినియోగాన్ని నిరోధించుటకు అమలాపురం సబ్ డివిజన్ పరిధిలోని అన్ని వాట్సాప్ గ్రూపు అడ్మిన్లు మరియు ఇతర సోషల్ ప్లాట్ఫారం వినియోగదారులు జాగ్రత్త వహించాలని, అలాగే కొన్ని మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించవలసిందిగా కోరడమైందని అన్నారు. సోషల్ మీడియా దుర్వినియోగానికి పాల్గొనే వారికి సంబంధించి కొన్ని చట్ట నిబంధనలు వర్తిస్తాయని అన్నారు. సెక్షన్ 196 వర్గాల మధ్య విద్వేషాన్ని ప్రోత్సహించడం, సెక్షన్ 197 జాతీయ సమగ్రతకు విఘాతం కలిగించే చర్యలు, సెక్షన్ 299 మత భావాలను దెబ్బతీయాలని ఉద్దేశంతో చేసిన చర్యలు, సెక్షన్ 353 ప్రజాశాంతిని భంగం చేసే ప్రకటనలు, సెక్షన్ 67 మీటింగ్ ఉద్దేశం ఏంటంటే, ఇందాక సిఐ గారు ఎస్ఐ గారు చెప్పినట్టు, మనం ఇప్పుడు ఏ సమాచారం షేర్ చేసినా కానీ వాట్సాప్ గ్రూపుల్లో, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో, ఇన్స్టాగ్రామ్ పోస్టుల ద్వారా షేర్ చేస్తున్నాం. ఇంతకుముందు ఏంటంటే మనం డైరెక్ట్ కాంటాక్ట్ ఉండేది. ఆ న్యూస్ ఏదైతే ఉందో సమాచారమో అది అందించడానికి న్యూస్ అవుట్లెట్స్ అనేవి ఉండేవి, ఆ ఛానల్స్ ఉండేవి. వాళ్ళు కొంచెము జర్నలిజం అవి చేస్తుంటారు కాబట్టి ఏ న్యూస్ని ఎలా రాయాలి, యువతల వర్గాలకు కానీ, వేరే వర్గాలకు కానీ, వేరే మతంకి చెందిన వాళ్ళకి కానీ, వేరే కులానికి చెందిన వాళ్ళకి కానీ, లేదంటే వేరే ప్రాంతానికి చెందిన వాళ్ళకి కానీ వాళ్ళ సెంటిమెంట్స్ హర్ట్ అవ్వకుండా ఎలా రాయాలి, న్యూస్ జరిగింది జరిగినట్టు ట్రూత్ ఏంటనేది తెలుసుకునేంత వరకు రాయకూడదు అని తెలుసుకొని ఎలా తెలుసుకోవాలి, తెలుసుకున్న దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఇదంతా కొంచెం తెలిసి ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బందులు వచ్చేవి కాదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియా వచ్చింది అంటే సామాజికంగా అందరి చేతుల్లోకి వాళ్ళ న్యూస్ని ప్రొజెక్ట్ చేసే అధికారం వచ్చింది, ఆ హక్కు వచ్చింది. కాబట్టి ఎవరికి వాళ్ళతో వచ్చినట్టు వాళ్ళు ఏం జరిగిందో ఆ సిచ్యుయేషన్ని వాళ్ళకి వాళ్ళు అనలైజ్ చేసి వాళ్ళు షేర్ చేసేయచ్చు. వాట్సాప్ గ్రూపుల్లో, లేదంటే ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో, ఫేస్బుక్ పోస్ట్లో షేర్ చేసేయచ్చు. దానివల్ల మనకి తెలియకనే అవతల వాళ్ళ మనోభావాలు దెబ్బతినడం కానీ, లేదంటే అవతల వాళ్ళని రెచ్చగొట్టినట్టు ఇట్లా అవుతుంది. ఇంతకుముందు నాకు ఏదైనా అనిపిస్తే, సపోజ్ మా సిఐ గారు నాకు ఫ్రెండ్ అయితే, నాకు ఏదైనా అనిపించినప్పుడు, ఏదైనా బాధ కలిగినప్పుడు, ఏదైనా ఒక ఇన్సిడెంట్ మీద నా ఫీలింగ్స్ని ఆయనతో డైరెక్ట్గా షేర్ చేసుకునేవాడిని. ఈ ఫోన్లు ఇవి ఉండక ముందు. కానీ ఇప్పుడు ఫోన్ వచ్చేసింది కాబట్టి ఆ ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి డైరెక్ట్గా ఫ్రెండ్స్ తక్కువైపోయారు. నాకేం ఫీలింగ్ వచ్చినా కూడా, ఏదైనా ఒక ఇన్సిడెంట్ మీద ఉక్రోషం వచ్చినా, ఏదైనా ఒక ఇన్సిడెంట్ మీద బాధ వచ్చినా, లేదంటే ఒక ఇన్సిడెంట్ మీద నాకు జాలి కలిగిన డైరెక్ట్గా వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు గ్రూపుల్లో పెట్టేగానే అది మనకు తెలియదు ఏంటంటే, ఇంతకుముందు 1-to-1 ఉండేది కాంటాక్ట్. నాకేమనిపించిందో ఆయనకు చెప్పేవాడిని, ఆయన నా మనసు ఎరుగుంటాడు కాబట్టి నేను ఏ ఉద్దేశంతో ఏ సందర్భంలో అలా అన్నానో ఆయన అర్థం చేసుకోగలడు. కానీ వాట్సాప్ గ్రూప్లో 100 మంది 1000 మంది ఉంటారు. ప్రతి ఒక్కరికి మనం తెలియదు మనం ఏ ఉద్దేశంతో అన్నామో, ఏ సందర్భంలో అన్నామో అవతల వాళ్ళు క్యాచ్ చేయలేకపోతారు. దానివల్ల వాళ్ళు మనోభావాలు దెబ్బతినడము, ఆ వర్గం వాళ్ళు హట్ అవ్వడము, లేదంటే ఆ కులం వాళ్ళు కొంచెం ఫీల్ అవ్వడం, ఇలా జరుగుతుంది. కాబట్టి అవతల వైపు మనం ఒకవేళ ఉంటే, నేను పోస్ట్ చేసే ఈ మెసేజ్ ఎవరికైనా హర్టింగ్గా ఉంటుందా, ఎవరి మనసునైనా నొప్పిస్తుందా, ఎవరైనా బాధపడతారా ఈ మెసేజ్, లేదంటే దీనివల్ల ఏమన్నా మత విద్వేషాలు కానీ, కుల విద్వేషాలు కానీ రెచ్చగొట్టే అవకాశం ఉందా, ఇవన్నీ ఒకసారి ఆలోచించి మనం ఏదైనా వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయాలి. వేరే ఇంకొకరిని పోస్ట్ చేసి మనం ఫార్వర్డ్ చేయడానికి అయినా కూడా అదే ఒకసారి ఆలోచించి ఫార్వర్డ్ చేయాలి. అంతవరకు అవతల వాళ్ళు మనకు పోస్ట్ చేసింది ఏదైనా కూడా కొంచెం అభ్యంతరకరంగా ఉంటే ఆ వెంటనే అక్కడితో ఆపేయాలి. ఫార్వర్డ్ చేయడం ఇది కొంచెం సెన్సేషనల్ న్యూస్ కాబట్టి అందరికీ తెలిసేలా చేయాలి అన్నాము, లేదంటే ఇక్కడ ఇంత జరిగిపోయింది మనం కూడా రియాక్ట్ అవ్వాలి, ఏదో ఒకటి పోస్ట్ చేయాలి, దీని మీద కామెంట్ చేయాలి అనుకోవడం కొంచెం సంయమనం పాటించి ట్రూత్ ఏంటో మీడియా వాళ్ళు కానీ ఎవరైనా చెప్పేటప్పుడు, లేదంటే అది పోలీస్ కేసు అయితే పోలీస్ వాళ్ళు అసలు ఏం జరిగింది ఫ్యాక్ట్ అని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి మీడియాకి చెప్పే వరకు కొంచెం సమయంలో పాటించాలి. తెలియకుండా ఇప్పుడు అవాస్తవాలు ఫార్వర్డ్ చేస్తే దానివల్ల నష్టము జరుగుతుంది, ఇంకోవైపు కేసు కూడా బుక్ చేయబడుతుంది. ఇందాక సిఐ గారు కూడా చెప్పారు, గ్రూప్ అడ్మిన్స్ని ఎందుకు పిలుస్తున్నాము అంటే, మీరు గ్రూప్ అడ్మిన్గా ఉంటే ఆ గ్రూప్లో 1000 మంది ఉంటారు. ఎవరో 999వ వాడు ఏదో వాడి ఫీలింగ్ షేర్ చేసుకుని ఏదో అభ్యంతరకరమైన పోస్ట్ ఒకటి పెడితే వాడి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా ఆ గ్రూప్ అడ్మిన్ ఎవరో వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి.
ఇది చట్టం ప్రకారమే ఉంది కాబట్టి గ్రూప్ అడ్మిన్లకి ఈ జాగ్రత్త అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు నిరంతరం చేయాల్సింది ఆ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారు, మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా, తెలియని వాళ్ళు ఉన్నారా. తెలియని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ వాళ్ళు పెట్టే పోస్టులు ఒకసారి ప్రతిరోజు చూసుకుంటూ ఉండాలి. ఏ పోస్టులు నా గ్రూప్లో షేర్ అవుతున్నాయి, ఆ గ్రూప్ మీ సొంతది. ఆ గ్రూప్లో ఏదైనా పోస్ట్ జరిగింది అంటే అది మీ నోటి ద్వారా వచ్చినట్టు, వేరే వాళ్ళు పోస్ట్ చేసినా కూడా మీ నోటి ద్వారా బయటికి వెళ్ళినట్టు. కాబట్టి ఆ గ్రూప్లో ఎలాంటి పోస్టులు పోస్ట్ చేయబడుతున్నాయి, ఎవరికైనా మతపరమైన కులపరమైన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉందా, ఎవరి సెంటిమెంట్స్ అయినా హర్ట్ చేసే విధంగా ఉందా, ఇవన్నీ ఆలోచించుకొని ఆ పోస్ట్ని అలౌ చేయాలి. ఎక్కడైనా అభ్యంతరకరమైన కంటెంట్ ఉంటే, ఆ పోస్ట్ ఉంటే మీరు వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసే హక్కు మీకు ఉంటుంది కదా అడ్మిన్గా. వెంటనే ఆ పోస్ట్ని డిలీట్ చేయాలి. అదే విధంగా ఆ పోస్ట్ ఎవరైతే పెట్టారో వాళ్ళని కూడా పిలిచి వార్న్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. అందుకని ఈ పాంప్లెట్ మీకు ఇవ్వడం జరిగింది. ఈ పాంప్లెట్లో చట్టపరమైన స్థితి అని కొన్ని సెక్షన్లు ఉంటాయి. మీరు ఏ తప్పు చేస్తే ఏ సెక్షన్ కింద మేము కేసు బుక్ చేయొచ్చో ఇందులో లిస్ట్ ఉంటుంది, అందులో మీరు చూడొచ్చు. అట్లానే వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ల బాధ్యతలు ఉన్నాయి కొన్ని. అవేంటి?